నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. డార్క్ సర్కిల్స్ మేము పడుకున్నా కూడా మాకు ఈ డార్క్ సర్కిల్స్ వదలట్లేదు. ఎంత మేము పడుకున్నా లేదు అన్న రెస్ట్లెస్నెస్ మాకు లేకపోయినా మా కళ్ళల్లో ఆ డార్క్ సర్కిల్స్ వల్ల ఆ రెస్ట్లెస్ కనిపిస్తూ ఉంటుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికోసం మేకప్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అసలు డార్క్ సర్కిల్స్ని మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శైలజ స్వరూప్నేని, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అమ్మా. మ్యామ్, డార్క్ సర్కిల్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇవి చాలా 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 ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసలు డార్క్ సర్కిల్స్కి మెయిన్ రీజన్ ఏంటంటారు? డార్క్ సర్కిల్స్ అమ్మా, మనం ఇండియన్స్ అని బయట ప్రపంచానికి మనం బయటకు వెళ్ళినప్పుడు ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అనేది మన కళ్ళ కింద చూసి చెప్పేస్తారు. అంటే ఏంటంటే మనకు అందరిలోనూ, మన ఇండియన్స్లో అందరిలోనూ ఎక్సెప్ట్ కాశ్మీరీ పంజాబీస్ తప్పించి అందరిలోనూ ఎంతో కొంత డార్క్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ కనిపిస్తుందమ్మా. అది లేదు అంటే ఎవరికీ ఉండదు. అది ఇండియన్ కాదు వాళ్ళు. అదే చెప్పాను కదమ్మా, పంజాబీస్ కానీ కాశ్మీరీస్ కానీ వాళ్ళకైతే ఉండదు, మిగతా అందరిలోనూ ఉంటుంది తల్లి. సో కాకపోతే కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఎక్కువ ఉన్నది ఎవరికి అంటే కనుక జెనెటిక్, నెంబర్ 1. హెరిడిటరీ, మన ఫ్యామిలీస్లో ఎవరికైనా ఉంది అంటే కనుక 5 తరాలు ఇటు అటు అంటారు కదమ్మా, ఎవరికి ఉన్నా కూడా మనకి రావచ్చు అనమాట. ఓకే. సో చాలామంది అనుకుంటారు మాకు నైట్ షిఫ్ట్స్ అండి, ఈ పని ఎక్కువ, చాలా ఎక్కువ, లేదంటే కొంతమంది ఎక్కువ చదివేస్తున్నాం, నైట్ అంతా కూర్చొని చదివేస్తున్నాము, లేదంటే నైట్ షిఫ్ట్స్, ఎగ్జామ్స్ అను రకరకాల కారణాలు వాటి మీద వేసేస్తుంటారు అనమాట. అందువల్ల మాకు వచ్చిందంటారు. కాదండి, మీకు జెనెటిక్గా ఉండటం మూలన అవి చేయడం వల్ల నైట్ అంత నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ అవుతుంది. కానీ బట్ అందరూ ఇప్పుడు మనతో పాటు తెల్లాళ్ళు కూడా పనిచేస్తుంటారు, వాళ్ళకి రావే, మనకేందుకు వస్తున్నాయి అంటే మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి అలా మనం నైట్ అంతా ఉంది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ అవుతుంది, రాదు, ఎక్కువ అవుతుంది అంతే, ఆల్రెడీ ఉంది. సో కొంచెం ఎక్కువ అవుతుంది. జెనెటిక్ ఏంటంటే మనకి చాలా మందికి హెరిడిటరీగా ఉంటుందమ్మా. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఉంటుంది, తక్కువ 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 ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ అది ఎక్కువ అవుతుంది, కళ్ళ కింద నలుపు. ఏజ్తో పాటు అది కూడా పెరుగుతుంది. అందుకని మనం ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం, టీనేజ్ దగ్గర నుంచి కూడా మన ఫ్యామిలీలో ఉంటే కనుక మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే థైరాయిడ్, అలాగే ఐరన్ డెఫిషియన్సీలో, అలాగే ఎలర్జీస్లో, కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, కళ్ళు నలుపుతూనే ఉంటారు వాళ్ళకి. ఎటోపిక్ డర్మటైటిస్, ఎగ్జిమా, వీళ్ళు ఆస్తమా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇరిటేషన్ ఉంటుంది, కళ్ళు నలుపుతూనే ఉంటుంది, అలాంటి వాళ్ళే ఎక్కువ అవుతుంది. సో అదే కాకుండా ఏంటంటే వాళ్ళకి కొంతమందిలో ఐరన్ డెఫిషియన్సీలో కూడా ఎక్కువగానే ఉంటుంది కళ్ళ కింద నలుపు అనేది. మాల్నరిషన్, కొంతమందికి ఏంటంటే ఎన్రెక్సియా అంటారు కదా, ఎన్రెక్సియా నర్వోసా, అంటే కొంతమంది ఏమీ తినరు, ఏమీ అంటే డైట్ దీనికోసం అనమాట, విపరీతంగా డైటింగ్ చేస్తుంటారు, వాళ్ళల్లో కూడా కళ్ళ కింద నలుపు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమంది జంక్ ఫుడ్ మీదే బతికేస్తుంటారు, వాళ్ళల్లో కూడా సరైన పోషకాలు వెళ్ళక వాళ్ళల్లో కూడా ఎక్కువ ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కారణాలు ఉంటాయమ్మా. వీటిల్లో ఏంటంటే దేనివల్ల వచ్చినా కూడా మనం వెంటనే జాగ్రత్త పడి అది పెరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన దగ్గర ఉంటుంది. అంటే ఏంటంటే పెరగకుండా మనం ఏం చేయగలము అంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్. ఫస్ట్ థింగ్, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? మెడిటేషన్ లాంటిదో, యోగా లాంటిదో, ఫిజికల్ యాక్టివిటీ, తర్వాత మంచి స్లీప్, 8 hours స్లీప్, డైలీ 8 hours స్లీప్. అది మనకి ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు 8 hours పడుకుంటున్నాం కదా అంటారు, ఎప్పుడు 3ంటికి పడుకొని పొద్దున్నే 11ంటికి లెగిస్తే అది 8 hours స్లీప్ అవ్వదు. సో ఆ బయలాజికల్ క్లాక్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ బయలాజికల్ క్లాక్, నేచర్ బయలాజికల్ క్లాక్ ఇచ్చింది మనకి, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అంటే మేము 3ంటికి పడుకున్నా మేము 11ంటికి లెగిస్తే మాకు సరిపోతుంది కదా అంటారు, కానీ అది కరెక్ట్ కాదమ్మా. మీరు టైంకి 10కి పడుకుని మార్నింగ్ 6కి లెగవండి, అప్పుడు అది బయలాజికల్ క్లాక్ని మనం రెస్పెక్ట్ చేసినట్టు. సో అలా నేచర్ని ఫాలో అవడము, హెల్దీ డైట్ తీసుకోవడము, ఇవన్నీ బేసిక్గా మనం చేయగలిగినవి. హెల్దీ స్లీప్, హెల్దీ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ అనమాట. సో ఇవన్నీ చేసుకుని దీంతో పాటు ఏంటంటే మనకి ఇంకా ఏమన్నా హెల్త్ ఇష్యూస్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుని అవి కూడా క్లియర్ చేసుకుని తర్వాత మనకి జెనెటిక్ ప్రాబ్లం అయితే కనుక
మాయిశ్చరైజర్ అనేది చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేయాలి. కళ్ళ కింద మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్. అందరూ చాలా మంది మాయిశ్చరైజర్ తీసుకుని ఫేస్కి రాసేసుకుంటారు, కళ్ళ కింద వదిలేస్తుంటారు. కళ్ళ కింద, అరిచేతులకి, అరికాళ్ళకి పెట్టరు. సో దోస్ పార్ట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే కళ్ళ కింద స్కిన్ చాలా పల్చగా ఉంటుంది. ఓకే. చాలా మిగతా స్కిన్తో పోల్చుకుంటే చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా పల్చగా ఉంటుంది. సో అది డ్రై అయితే ఇంకా ఎక్కువ రింకిల్స్ రావడానికి, ఎక్కువ డార్క్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మాయిశ్చరైజర్ కంపల్సరీగా చిన్నప్పటి నుంచి కళ్ళ కింద అలవాటు చేయాలి. ట్వైస్ ఎ డే, మార్నింగ్ నైట్ కంపల్సరీగా మాయిశ్చరైజర్ పెట్టాలి. అలాగే టీనేజ్ దాటిన దగ్గర నుంచి, టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి కళ్ళ కింద క్రీమ్, వైటమిన్ కే ఉండేది, వైటమిన్ సి ఉండే కళ్ళ కింద, వైటమిన్ ఈ ఉండే కళ్ళ కింద క్రీము రొటీన్గా మన స్కిన్ కేర్ రొటీన్లో భాగం చేసుకోవాలన్నమాట. అది కంపల్సరీగా మార్నింగ్ నైట్ అప్లై చేయండి. సో మనకి హెరిడిటరీ ఉన్న ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ ఇలాంటి క్రీమ్స్ ద్వారా పెరగకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పెరిగిపోయింది, ఆల్రెడీ ఎక్కువైపోయింది, రింకిల్స్ వచ్చినాయి, ఏజ్తో పాటు ఆ డార్క్ సర్కిల్తో పాటు రింకిల్స్ కూడా వస్తాయి అన్నమాట. అప్పుడు మనకి ఫిల్లర్ కూడా ఒక టైప్ ఒక వరకే పనిచేస్తుందమ్మా. అంటే ఒక రింకిల్స్ అన్నీ ఎక్కువ వచ్చేస్తే ఫిల్లర్ కూడా పనిచేయదు. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే బ్లిఫ్రోప్లాస్టీ అంటాం అనమాట. అంటే ఏంటంటే లూజ్ స్కిన్ అంతా ఉంటుంది కదా, ఆ లూజ్ స్కిన్ అంతా తీసేసి మనం స్టిచ్ చేస్తే గనక నీట్గా అవుతుంది. ఆ టైడ్నెస్ తగ్గుతుంది, కళ్ళ కింద నలుపు కొంత బెటర్ అవుతుంది, ఆ టైడ్ లుక్ అనేది తగ్గుతుంది, ఆ రింకిల్స్ అన్నీ పోతాయి, కళ్ళు ఓపెన్ అవుతాయి. ఓకే. ఇది ఒకసారి చేయించుకున్న తర్వాత మళ్ళీ అది 15 years 20 years వరకు మనం ఏం చూసుకోవసరం లేదమ్మా. ఓకే. హ్యాపీగా 15-20 years ఉంటుంది బ్లిఫ్రోప్లాస్టీ. ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్ స్టైల్లో చేంజెస్ రాకపోతే? లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే మామూలు బేసిక్గా డాక్టర్ అడ్వైస్ మీద క్రీమ్స్ వాడుకోవడము, హెల్దీ లైఫ్ స్టైల్ ఎనీ అమ్మ. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా హెల్దీ లైఫ్ స్టైల్ డెఫినెట్గా ఉంటుంది కదా. చిన్నపిల్లలకైతే ఉండదు, ఆఫ్టర్ 50s డెఫినెట్గా ఉంటుంది కదా. ఈ ప్రాబ్లం ఏంటి ఆఫ్టర్ 50s వాళ్ళకి బ్లిఫ్రోప్లాస్టీ అనేది. సో యంగేజ్ వాళ్ళకి కాదు, వీళ్ళకి ఏంటంటే కొంచెం ఏజ్ వచ్చాక రింకిల్స్ అవన్నీ మొదలవుతాయి కాబట్టి సాగింగ్ ఉంటుంది కాబట్టి పైన స్కిన్ ఫోల్డ్స్, కింద స్కిన్ ఫోల్డ్స్ వస్తాయి కాబట్టి ఈ పైన స్కిన్ ఫోల్డ్స్ ఎక్కువ ఇలా డ్రూప్ అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి చేస్తే వాళ్ళకి కన్ను ఓపెన్ అవుతుంది, ఆ టైర్డ్నెస్ లుక్ తగ్గుతుంది, ఆ బ్రైట్నెస్, ఆ కళ్ళ కింద నలుపు తగ్గుతుంది, ఆ ఐస్ కూడా బ్రైట్గా ఉంటాయి అనమాట. సో కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇది సొల్యూషన్. ఏజ్ వచ్చే వరకు క్రీమ్స్ తోటి మెయింటైన్ చేయడము, మాయిశ్చరైజర్ క్రీమ్స్ తోటి. ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటాయి కనుక ఇది సొల్యూషన్. సో వీటి ద్వారా ఏంటంటే చాలా వరకు ఈ అండర్ ఐ ప్రాబ్లమ్ని మనం చూసుకోవచ్చాము. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.